స్మైల్ హలో. ఈరోజు మనము మెన్స్ట్రువల్ సైకిల్లో వచ్చే కాంప్లికేషన్స్ని సుజోగ్ పాయింట్స్ ద్వారా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. మెన్స్ట్రువల్ సైకిల్ అనగానే చాలా కామన్గా ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. పెల్విక్ పెయిన్ కానివ్వండి, ఎక్కువ అబ్డామినల్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, అలా మెన్స్ట్రువల్ క్రాంప్స్, ఇలా చాలా రకాలుగా బాధపడుతుంటారు. ఎక్కువ ప్రిఫ్యూజ్ డిశ్చార్జ్ అయినా పెయిన్ అవుతుంది, లేదా స్కాంటీ డిశ్చార్జ్ అయినా ఇలా కాంప్లికేషన్స్ చూస్తాం. హార్మోనల్ డిజార్డర్తో కూడా చాలామందిలో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్ని మనము సుజోగ్ పాయింట్స్ని ప్రెషర్ చేసి ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. అసలు మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్గా మనకు నార్మల్ డిశ్చార్జ్లో ఉండాలంటే మనకు యూట్రస్ హీట్ ఎనర్జీలో ఉంటుంది కాబట్టి నార్మల్ డిశ్చార్జ్ అవుతుంది ఈ మెన్స్ట్రువల్ 4 to 5 డేస్లో. సో అలా ఎప్పుడైతే మనము ఈ నవడేస్ ఎలా అవుతుందంటే మనం హెడ్ బాత్ చేస్తున్నాము, ఈ హీట్ ఎనర్జీని అంతా మనము నార్మల్ డిశ్చార్జ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తున్నాము. దానివల్ల కూడా చాలామంది లేడీస్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువ వెయిట్ పుట్ అనవడం, కరెక్టే నార్మల్ డిశ్చార్జ్ అవ్వకుంటే వెయిట్ పుట్ అనవడము, స్టమక్ బ్లోటింగ్, లైక్ అలా చాలా రీజన్స్ ఈ మధ్య చూస్తున్నాము. ఎక్కువ మందిలో ఏమవుతుందంటే ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి ఎక్కువ రిప్రొడక్టివ్ సిస్టంలో. ఎందుకంటే మనం కంఫర్టబుల్ డ్రెస్ అనేది ప్రిఫర్ చేయట్లేదు, ఎక్కువ రెస్ట్ తీసుకోవట్లేదు. ఈవెన్ 4 to 5 డేస్లో కూడా మనము స్ట్రెస్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి ప్రిఫ్యూజ్ డిశ్చార్జ్ కానివ్వండి, స్కాంటీ డిశ్చార్జ్ కానివ్వండి ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంది. సో అలా అంటే ఎక్కువ క్లాట్స్ కానివ్వండి చాలా కాంప్లికేషన్స్ చూస్తున్నాము నవడేస్లో. సో అలా మనం ఈ పాయింట్స్ని ఎలా ప్రెషర్ చేస్తే మీకు బెటర్. సో మనం సుజోగ్ థెరపీ అనగానే అంటే హ్యాండ్స్లో మనము మెరిడియన్స్ని, ఆర్గన్స్ని రిప్రజెంట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం. జోక్ అంటే ఫుట్ పాయింట్స్ని, ఫుట్లో ఉన్న ఫుడ్ పాయింట్స్లో మనకు మెరిడియన్స్ ఆర్గన్ని రిప్రజెంట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం. సో ఇట్స్ టోటల్ డిస్కవర్ బై ప్రొఫెసర్ పార్చేవు గారు. సో ఈ సుజోగ్ థెరపీలో మనము ఎక్కువ హెడ్, ఈ 2 ఫింగర్స్ హ్యాండ్స్, ఈ 2 ఫింగర్స్ లెగ్స్. సో మనం ఈ కరెస్పాండింగ్ సిస్టంలో మన రిప్రొడక్టివ్ సిస్టమ్ని మార్క్ చేసుకొని ప్రెషర్ చేద్దాం. చూడండి ఈ పాయింట్స్ మనం ఈ చేతిలో ఈ 2 ఫింగర్స్ మిడిల్ ఆఫ్లో మనం ఈ పాయింట్స్ మార్క్ చేసుకున్నాం. ఈ పాయింట్స్లో మనము ఫస్ట్ ఇవి 2 ఓవరీస్, ది యూట్రస్, ఈ లైన్స్ అనేది ఫిలిపియన్ ట్యూబ్స్. ఓకే, సో మనం ఈ 2 ఓవరీస్ని అంటే ఈ ఫింగర్లో ఈ పాయింట్, ఈ ఫింగర్లో ఈ పాయింట్ మనము మంచిగా ప్రెషర్ చేసుకోవాలి. స్కాంటీ డిశ్చార్జ్ అంటే చాలామందికి నార్మల్ కంటే తక్కువ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే మనము ఈ పాయింట్స్ని మంచిగా ప్రెషర్ చేయండి, ఇట్లా మంచిగా ప్రెషర్ చేయండి. అప్పుడైతే మీకు ఈ అబ్డామినల్ పెయిన్ అనేది తగ్గుతుంది, ప్లస్ నార్మల్ డిశ్చార్జ్ అవుతుంది. ఇలా ప్రెస్ చేసి మీరు ఏం చేయాలంటే చాలామందిలో ప్రిఫ్యూజ్ డిశ్చార్జ్ ఉంటుంది, అంటే హెవీ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము ఈ పాయింట్స్ని బ్లాక్ మార్క్ ద్వారా చేసుకోవాలి. ఈ పాయింట్స్ని మనము బ్లాక్ మార్కర్తో మార్క్ చేసుకొని ఏం చేయాలంటే ఇంట్లో ఐస్ క్యూబ్ ఉంటుంది చూడండి, ఐస్ క్యూబ్తో ఈ పాయింట్స్ అన్నిటినీ మంచిగా ప్రెషర్ చేయండి. ఒక 10 to 15 టైమ్స్ ఇలా మంచిగా ఐస్ క్యూబ్తోని ఈ పాయింట్స్ని ఐస్ క్యూబ్తోని మనం ప్రెషర్ చేయాలి. ఇలా అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ డిశ్చార్జ్ అనేది కంట్రోల్ అవుతుంది, కూల్ ఎనర్జీ ఇస్తున్నాం మనము. సో చాలామందిలో ఏమవుతుందంటే నార్మల్ కంటే స్కాంటీ డిశ్చార్జ్ నార్మల్ కంటే తక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, మనము రెడ్ మార్కర్తోని మార్క్ చేసుకోవాలి. రెడ్ మార్కర్ ఎలా పనిచేస్తుంది, మనకు
సర్క్యులేట్ అవుతుంది. సో అప్పుడు బ్లడ్ ఫ్లో మంచిగా అయ్యి వాళ్ళకి అబ్డామినల్ ప్రాబ్లం రాకుండా, పెయిన్ రాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఈ పాయింట్స్ని మంచిగా ప్రెషర్ చేసుకోండి. ఓకే, ఈ పాయింట్స్లో హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఐస్ క్యూబ్ పెట్టుకోవాలి. నార్మల్ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ సరిగ్గా కాని వాళ్ళకి ఇలా రెడ్ మార్క్ చేసుకున్నట్టయితే మీకు బ్లీడింగ్ కరెక్ట్గా అయ్యి మీకు అబ్డామిన్ పెయిన్ కానీ క్రాంప్స్ కానీ తగ్గిపోతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు చాలామందిలో బ్యాక్ పెయిన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మన సేమ్ ఈ ప్యాంట్స్కి బ్యాక్ సైడ్ ఈ 2 ఫింగర్స్ మిడిల్లో, ఈ మిడిల్ ఆఫ్లో ఒక కిన్నాలా ఉంటుంది చూసిందా, ఇలా ప్రెస్ చేస్తే మీకు ఒక పెయిన్ఫుల్ పాయింట్ ఉంటుంది. లేదు మనము బ్యాక్ పెయిన్ అంతా హీల్ అవ్వాలంటే ఇలా మొత్తం ఈ 2 ఫింగర్స్ 2 హ్యాండ్స్లో మీరు మార్క్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్లో మార్క్ చేసుకోవాలి, 2 హ్యాండ్స్లో ప్రెషర్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫింగర్కు ఈ పాయింట్, ఈ ఫింగర్ ఆఫ్ ఈ పాయింట్, ఇది యూట్రస్ అనమాట. 3 పాయింట్స్ ఇలా. నెక్స్ట్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఈ 2 ఫింగర్స్ ఆఫ్ మిడిల్ లైన్లో మనము మార్క్ చేసుకోండి. ఇలా లోవర్ బ్యాక్ పెయిన్ మార్క్ చేసుకొని మనము టేప్తోని సీట్స్ ప్లేస్ చేసినట్టయితే మనకు లోవర్ బ్యాక్ పెయిన్ కూడా కంట్రోల్ అవుతుంది. మార్క్ చేసుకొని, ఇది సర్జికల్ టేపు, మీకు ఏ మెడికల్ షాప్లోనైనా అవైలబుల్ ఉంటుంది. సో మనము ఈ టేప్కి గ్రీన్ గ్రామ్ కానీ మెంతులు కానీ ఫెనుగ్రిక్ సీడ్స్ తీసుకొని గ్రీన్ గ్రామ్ అయితే మీరు లైన్ బై లైన్ పెట్టుకోవాలి, మౌత్ కరెక్ట్గా మీకు ప్లేస్ అవుతుంది. లేదా ఇంట్లో బఠానీ సీడ్స్ ఉన్న చిక్కుడు గింజలున్న మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా 1 by 1 పెట్టుకోండి. వైట్ మౌత్ అనేది మనకు స్కిన్ అంటాలి. ఇలా స్కిన్కి అంటాలి. మనం ఈ ప్లేస్ చేసుకున్న పాయింట్స్కి కూడా టేప్కి ఎంత తీసుకున్నాము, కూల్ ఎనర్జీ వస్తుంది కాబట్టి సేమ్ పాయింట్ చేసుకున్న పాయింట్స్కి ప్లేస్ చేసాం. ఇలా చూసారు కదా. ఈ హ్యాండ్కి బ్యాక్ పెయిన్కి వేసుకోవాలి, ఫ్రంట్ మన ఓవరీ పాయింట్స్ రీప్రొడక్ట్ సిస్టమ్కి వేసుకోవాలి. సేమ్ ఈ హ్యాండ్కి కూడా సేమ్ ప్లాస్ చేసుకోండి. ఒకరోజు ఈ హ్యాండ్ తీసుకుని ట్రీట్మెంట్, ఒకరోజు ఈ హ్యాండ్కి తీసుకోండి. ఇలా మనం మార్క్ చేసుకున్న పాయింట్స్కి ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకుని నైట్ ప్లేస్ చేసినట్టయితే మీకు మార్నింగ్ వరకు ఈ సీట్స్ హీల్ అయిపోయి మార్నింగ్ వరకు బెటర్ రిలీఫ్. నెక్స్ట్ ఇటు కూడా మనము బ్యాక్ పెయిన్కి వేసుకుందాం. ఈ హ్యాండ్కి కూడా సేమ్ ఈ 2 ఫింగర్స్ మిడిల్ ఆఫ్ లైన్లో మనము మార్క్ చేసుకుంటున్నాం. ఇలా ఈ పాయింట్ చూడండి, లోవర్ బ్యాక్ పెయిన్కి. ఇదంతా మనకు స్పైన్కి ఎనర్జీ ఇస్తాం కాబట్టి మీకు రిలీఫ్ వస్తుంది. ఒక ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు మీరు ఈ పాయింట్స్ వేసుకున్నట్టయితే. ఎంత వీక్నెస్ ఉన్నా సరే విత్ ఇన్ ఏ అవర్ మీరు ఎనర్జీగా ఫీల్ అవుతారు. ఇలా సీట్స్ తీసుకున్నాము, మార్క్ చేసుకున్న పాయింట్కి ప్లేస్ చేస్తాం. ఇలా సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఎక్కువ క్రాంప్స్ అలా అన్నప్పుడు అంటే మన బాడీలో ఎక్కువ పిట్యూటరీ గ్లాండ్ మనకు గవర్న్ చేస్తుంది కాబట్టి మనం ఆ పిట్యూటరీ గ్లాండ్ని కూడా ప్రెషర్ చేసినట్టయితే
బెటర్ రిలీఫ్ ఉంటుంది మెన్స్ట్రువల్ సైకిల్లో. అప్పుడు ఏం చేయాలి, పిట్యూటరీ గ్లాండ్ అంటే మనకి థర్డ్ ఐ పాయింట్. సో అప్పుడు ఏం చేయాలి మనము, ఇది కరెస్పాండింగ్ సిస్టంలో హెడ్ కదా, నేను మార్క్ చేసి చూపిస్తాను. ఇవ్వండి, ఈ పాయింట్స్లో మనకి ఈ థర్డ్ ఐ అంటే ఇక్కడ వస్తుంది. ఈ పాయింట్ని మనము ప్లాస్టర్కి సేమ్ మెంతులు తీసుకోండి, టేప్కి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మీకు ఇలా ఫెనుగ్రిక్ సీడ్ మెంతుని తీసుకున్నాము, ఈ పాయింట్కి మనము ప్లేస్ చేసుకున్నాం. ఇలా ప్లేస్ చేసుకొని ప్రెస్ చేయండి. సేమ్ ఈ హ్యాండ్కి కూడా మనము ఇక్కడ వస్తుంది. ఈ పాయింట్లో సేమ్ మెంతులు తీసుకున్నాము, మార్క్ చేసుకున్న పాయింట్కి ప్రెస్ చేస్తాం. ఇలా సో మనము ఈ పాయింట్స్ అన్నీ హీట్ చేసుకోండి, సీడ్స్ వేసుకోండి. ఆల్టర్నేట్ డేస్ అండి, 4-5 డేస్లో మీకు ఎప్పుడు పెయిన్ అయినా మీరు చూసారు కదా, ఇలా మెన్స్ట్రువల్ సైకిల్లో ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కంఫర్టబుల్ డ్రెస్లు వేసుకొని కరెక్ట్గా డైట్ తీసుకొని మంచిగా వాటర్ తాగినట్టయితే బెటర్ రిజల్ట్ ఉంటుంది.